ఒకప్పుడు ప్రార్థన చేసే తండ్రివి నువ్వు, ఒకప్పుడు ప్రార్థన చేసే తల్లివి నువ్వు, ఒకప్పుడు ప్రార్థన చేసే కుటుంబం నీది. కానీ ఈరోజు ప్రార్థనా జీవితము అడుగంటిపోయిందే. కారణాలు ఏమైనా కావచ్చు. ఉద్యోగంలో బిజీ అయిపోయావేమో, సంపాదనలో బిజీ అయిపోయావేమో, వ్యాపారంలో బిజీ అయిపోయావేమో, టీవీ సీరియల్ చూడడంలోనో, సినిమాలు చూడడంలోనో, సెల్ ఫోన్ చూసుకోవడంలో బిజీ అయిపోయావేమో. ఫలితంగా ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో ప్రార్థన బలహీనమైపోయింది. ప్రార్థన బలహీనమైపోయింది కాబట్టి సైతాను నీ కుటుంబం మీద మాంతంగా దాడి చేస్తున్నాడు. నీ భర్త మీద, నీ భార్య మీద, నీ బిడ్డల మీద. ఫలితము ఓడిపోతున్నావు. ఉద్యోగపరంగా ఓడిపోతున్నావు, వ్యాపార పరంగా ఓడిపోతున్నావు, చదువు పరంగా ఓడిపోతున్నావు. నువ్వు ఇప్పటి వరకు వేటిలో విజయం సాధించావో వాటిలో ఈరోజు నువ్వు ఓడిపోతున్నావు. కారణం ఏమిటంటే బలహీనమైపోయావు. అమ్మా, నాన్న, విను. నీ చేతులు దేవుని వైపుకి ఎత్తబడితే నీ బిడ్డలు విజయం సాధిస్తారు, నీ కుటుంబం విజయం సాధిస్తుంది. నువ్వు చేసే సేవ ఫలభరితంగా ఉంటుంది. నువ్వు చేసే ప్రతి పని ఆశీర్వాదంగా మారుతుంది. కానీ ఈరోజు నువ్వు చేస్తుంది ఏంటో తెలుసా? ప్రార్థనను పక్కన పెట్టేశావు, ఏదో సాధించాలని ప్రయత్నం చేస్తున్నావు. ఈరోజు మన జీవితంలో అనేక విషయాల్లో ఓడిపోవడానికి ప్రధాన కారణం ఏమిటంటే మనం ప్రార్థించాల్సినంతగా ప్రార్థన చేయటం లేదు. అది వాస్తవం.